ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఇటీవల వివాదాల్లో చిక్కుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా నిధుల మళ్లింపుకు సంబంధించి తానా వ్యవహారంలో FBI దర్యాప్తు జరుపుతోంది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. సో తానాలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా తానా పేరుతో అమెరికాలో తెలుగు సంఘం ముఖ్యంగా కుల వ్యవహారాలను ప్రోత్సహిస్తోంది. అదే రకంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో అవకతవకలకు పాల్పడంతో దేశ పరువు దిగజారిందనే అంశం ప్రస్తుతం మారుమోగుతున్న నేపథ్యంలో RTV ప్రెసిడెంట్ రవి ప్రకాష్ తానా వ్యవహారాలకు సంబంధించి స్పందించారు. ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రవి ప్రకాష్ ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో ట్విట్టర్ ద్వారా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తానా అంశం ఇటీవల వరుస వివాదాలు చుట్టుముట్టడం, తానాలో కుల వ్యవహారాలు, కుల పిచ్చి ముదరడం, అలాగే ఆ వ్యవహారాలని ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త తరం యువకుల మీద ఆపాదించడం, వారికి కూడా ఆ వ్యవహారాలు వారిని చుట్టుముట్టేలా చేసి ఒక రకంగా వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేయడం, అనేక అంశాలపై కూడా రవిప్రకాష్ స్పందించారు. ఒకసారి మనం రవిప్రకాష్ ఎట్లాంటి అభిప్రాయాలు షేర్ చేసుకుని చూద్దాం. అమిష్ ద H1B debate, frauds like this are a disgrace to every hardworking individual striving for a better society under Trump. Border scrutiny was harsh and cases like this involving scores of frauds will shred India's credibility and snatch opportunities from the deserving అంటూ అని చెప్తున్న పరిస్థితి. H1B డిబేట్, H1B వీసాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల్లో ఒక చర్చ సాగుతున్న ఈ సందర్భంలో అట్ ద సేమ్ టైం అమెరికాలో ప్రస్తుతం ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు. ఆయన కూడా చాలా కఠినంగా వ్యవహరించబోతున్న ఈ పరిస్థితుల్లో, అంటే ముఖ్యంగా సరిహద్దు దేశాల మైగ్రేషన్ సంబంధించి, వలస సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు వస్తున్నారో వాళ్ళ సంబంధించి ఆయన చాలా కఠినంగా వ్యవహరించదలుచుకున్న ఈ సందర్భంలో ముఖ్యంగా తెలుగు వారికి H1B వీసాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఇలాంటి ఒక మోసం, ఏదైతే తానాకు సంబంధించిన మోసం బయటపడడం ప్రస్తుతం ఒక రకంగా తెలుగు ప్రజలకు ఇబ్బందికరంగా మారిందంటూ ఆయన చెప్తున్నారు. సో ఇట్లాంటి కేసులు ప్రస్తుతం బయటపడడం ఒక రకంగా ఇండియా నుంచి వచ్చేటువంటి కొత్త తరం ఎవరైతే యువకులు ఉన్నారో వారి అవకాశాలను దెబ్బతీస్తుందంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ తరంలో అంటే ముఖ్యంగా H1B వీసాలు, అలాగే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ఇప్పటికే ఒక చర్చ సాగుతుంది. బట్ ఈ సమయంలో తానా లాంటి ఆర్గనైజేషన్ ఇట్లాంటి వ్యవహారాలు బయటపడడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కొత్త తరం అమెరికాలకు రాబోయే యువకులకు దీన్ని ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. అలాగే ఇండియాస్ ట్రస్ట్ విత్ గ్లోబల్ జైంట్స్ లైక్ యాపిల్ హ్యాస్ బీన్ హార్డ్ ఎర్నడ్ బట్ సచ్ షేమ్ఫుల్ యాక్ట్స్ jeopardize everything. Telugu people who pride themselves on inclusivity are now plagued by caste obsessed lunatics exporting their divisive politics overseas. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ముఖ్యంగా తానా లాంటి సంస్థల్లో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చాలా యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు భారతీయులను, ముఖ్యంగా భారత టెకీలు యాపిల్ గ్రాంట్ ప్రోగ్రామ్ అని ఏదైతే విరాళాల రూపంలో తెలుగు సంఘానికి ఇచ్చారో దాని ద్వారా ఇక్కడ ఫ్రాడ్ జరిగింది. ఇప్పుడు యాపిల్ సంస్థ విశ్వసనీయత, అంటే తెలుగు టెకీల విశ్వసనీయత కోల్పోయే అవకాశం ఉంది. సో ఎంతో కష్టపడి దాన్ని సంపాదించుకున్నారో అది కూడా ఇప్పుడు ఆ సంస్థ దృష్టిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది అనేది ఒక అంశం. అయితే దాంతోపాటు అంటే ఈ దిగ్గజ సంస్థ కష్టపడి మనం ఏదైతే నమ్మకాన్ని సంపాదించుకున్నామో ఆ నమ్మకాన్ని ఇప్పుడు వమ్ము చేసే పరిస్థితి తానా లాంటి సంస్థలు తీసుకొచ్చాయని చెప్తున్నారు. అలాగే ఇది సిగ్గుచేటు, ఒక రకంగా ప్రమాదకరమైన పరిస్థితులకు నెట్టివేయబడ్డాయి ఇండియన్స్ అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుల పిచ్చితో ప్రస్తుతం ఉన్నటువంటి తానాలో ఏదైతే కుల పిచ్చి ఉందో ఈ కుల పిచ్చి ద్వారా ఈ రాజకీయాలను పూర్తిగా కలుషితం చేస్తున్నారు. ఈ రాజకీయాలు, ఇక్కడ కుల రాజకీయాలను, తెలుగు రాష్ట్రాల్లోని కుల రాజకీయాలను తిరిగి అక్కడ కూడా ఆ రాజకీయాలను ప్రవేశింపజేయడం ద్వారా ఒక రకమైనటువంటి వాతావరణం కలుషితం చేస్తున్నారంటూ ఇక్కడి నుంచి విదేశాలకు ఆ రాజకీయాలను ఎగుమతి చేసి పూర్తిగా వాతావరణం చెడగొడుతున్నారంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రూప్స్ లైక్ తానా అండ్ ఆటా హ్యావ్ బికమ్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ క్యాస్ట్ సుప్రీమసీ, పాయిజనింగ్ యంగర్ జనరేషన్స్ అండ్ ఫండింగ్ క్యాస్టేస్ ఎజెండా ఆన్ ఫారిన్ సైడ్. డిపోర్షన్స్ ఆర్ కమింగ్, వేర్ విల్ యూ హైడ్ వెన్ ద మాస్క్ ఫాల్స్. ఎస్, ఇందాక మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా తానా, ఆటా లాంటి సమూహాలు, తెలుగు సంఘాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులగజ్జి రాజకీయాలను ముఖ్యంగా విదేశీ గడ్డపై ప్రవేశపెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నవ యువకులు కొత్త వాళ్ళు పోతున్నారో వాళ్ళందరి మనసుల్లో ఒక రకమైన విద్వేషాలు నింపి, ప్రాంతీయ విద్వేషాలు, కుల
ప్రాంతీయ విద్వేషాలను కానీ కులపిచ్చి నింపి అక్కడ తద్వారా రాజకీయాల్ని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నాయంటూ ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తిగా విదేశీ గడ్డపై కులతత్వాన్ని కూడా తయారు చేసి అక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లో నెడుతున్నాయంటూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ తొలగిన రోజు మీ మాస్కులు ఎక్కడ పోతాయి, మీ ముసుగు తొలగినప్పుడు మీరు ఎక్కడ దాక్కుంటారంటూ ఆయన ఒక అభిప్రాయాన్ని ముఖ్యంగా తానాను ఉద్దేశించి చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే షేమ్ ఆన్ దిస్ పారాసైట్స్ హూ బెట్రే కల్చర్ అండ్ హ్యూమానిటీ ఫర్ petty power games progress. This is a race to the bottom fueled by caste madness. Stop shitting on another country's goodwill to push your toxic politics. You are a disgrace to the community and the nation. సో చాలా తీవ్రంగా స్పందించారైనా. ముఖ్యంగా ఇలాంటి సిగ్గుచేట అంటే మీ ఆధిపత్యం కోసం చేసినటువంటి ఇలాంటి చెత్త పాలిటిక్స్లో ప్రస్తుతం ఈ వ్యవహారాలన్నీ చేయడం ద్వారా ఒక రకంగా దేశం పరువును తీస్తున్నారు. ఒక రకంగా క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకురావడం ద్వారా మన దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారంటూ. సో అలాంటి పరాణజీవులు ఎవరైతే ఉన్నారో ఈ కుల రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఎదగాలనుకున్నటువంటి పరాణజీవులు చేసే పని ఒక రకంగా సిగ్గుచేటంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద మీ కుల రాజకీయాలకు, మీ విద్వేషపూరిత రాజకీయాలకు దేశం పరువు పోతుంది. అలాంటి చర్యలకు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం అంటూ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా దేశానికి ఒక రకంగా అవమానకరం మీరు చేసినటువంటి చేష్టలు అని చెప్పి తానాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన స్పందించిన తీరు ఆసక్తి రేపుతుంది. సో మొత్తం మీద తానాలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాలకు సంబంధించి అయితే ఆర్టీవీ ప్రెసిడెంట్ రవిప్రకాష్ అయితే స్పందించారు. తానాలో కుల రాజకీయాలు, కులపిచ్చి, అలాగే పూర్తిగా దేశ పరువును ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా యాపిల్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా ఏదైతే నిధుల మళ్లింపు కొంతమంది టెకీలు చేశారో ఆ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేగింది. సో యాపిల్ సంస్థ కూడా మన భారతీయుల మీద ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా తాణాలో కొంతమంది వ్యవహరించారు. ఇదంతా దేశానికి సిగ్గుచేటంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.